వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. త్వరలో గ్రామ కమిటీలు ఏర్పాటు. సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఉపాధ్యాయులకు క్రీడా పోటీల నిర్వహణ. ముగిసిన అన్నదాన కార్యక్రమం. ధన్యవాదాలు తెలిపిన హరిహర సుధన్ ట్రస్ట్ వారు. శోభాయాత్రగా నిమజ్జనానికి తరలిన వినాయక ప్రతిమలు. వార్తలోని వివరాలు. త్వరలో వైసీపీ గ్రామ కమిటీల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తామని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సదం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో గురువారం నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. చాలా నిర్లక్ష్యంతో ఎన్నికల్లో మన కార్యకర్తలు పనిచేయండి రాష్ట్రం మొత్తం మీద. అయితే ఈరోజు ఇక్కడ ఏదైతే మనం అమలు చేస్తామో ఇది రాష్ట్రంతో కూడా అమలు అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఒక గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకులు ఉంటాయి, పదవులు జిల్లా స్థాయి నాయకులు ఉంటారు, మండల స్థాయి నాయకులు ఉంటారు, గ్రామ స్థాయి నాయకులు ఉంటారు. ఇక అందరూ కూడా ఆ సభ్యులుగా ఉంటారు. ఆ పంచాయతీలో వారి ఆధ్వర్యంలోనే రేపు ప్రభుత్వ పరంగా జరిగే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి ఆలోచన మేరకు వారి సూచనలే మనం చేస్తాము. ఆ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని అమలు చేసి కార్యకర్తలను మనం ఎత్తులు పెట్టుకొని బృందాన్ని పెట్టుకొని మోసి వారికి కావాల్సినవన్నీ కూడా సంతృప్తికరంగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఏ కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని లేదా అసంతృప్తి కానీ ఏది లేకుండా దీర్ఘకాలం పనిచేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి మీరందరూ కూడా కారణభూతులు తప్పకుండా దీన్ని విజయవంతం చేయాలని మన నియోజకవర్గంలో విజయవంతం చేసి మనం ఏదైతే ఆదివారం లాస్ట్ ఆదివారం 28 ఈ మీటింగ్ పెట్టుకుంటాము. ఒక గ్రామంలో కూడా నష్టపడ్డ కార్యక్రమం అక్కడ ఆ రోజు మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా మీరు చర్చిస్తారు. ఇదంతా కూడా జూమ్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తారు. తప్పకుండా దీనికి ప్రాధాన్యత ఇక్కడ బాగా సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం మీద ఇది చేయడానికి గతంలో అయితే మన అనంతపూర్లో అన్ని నియోజకవర్గాలు కూడా మన నియోజకవర్గం నుంచి పంపించి మన జిల్లా నుంచి పంపించి అక్కడ ఎన్నికలు చేశారు. కానీ ఈరోజు మనం చెప్తే నమ్మే పరిస్థితి కూడా జనాలు లేరు. ఇది ఈవీఎంలో క్యాల్కులేట్ చేశారని చెప్పి కానీ కౌన్సిలింగ్ పోయిన నచ్చగారు ఇలాంటి వారు రెడ్డిశ్వర రెడ్డి లాంటి వారందరూ కూడా వారికి అర్థమైంటారు ఇదేదో మోసం జరిగింది అని చెప్పి. మోసం జరిగింది అనే దానికి ఉదాహరణ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక సర్క్యులర్ ఇచ్చి కలెక్టర్లకంతా ఈవీప్యాట్ స్లిప్లు ఏవైతే ఉన్నాయో ఈవీఎంలు వాటిన్నింటినీ కూడా ఖాళీ చేయమని చెప్పి చెప్పారు. మరి తప్పు జరుగుతున్న వాళ్ళు వాటిని ఎందుకు ఖాళీ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. మరి ఆ విధంగా జరగకుండా ఈసారి ప్రతి గ్రామంలో కూడా మనం శక్తివంతం లేకుండా కష్టపడేదే కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకొని ఎన్నికల నిర్వహణ చేయడానికి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా రూపొందిస్తా ఉన్నాం. ఏదో మన నియోజకవర్గమే కదా అని మీరు జాగ్రత్తగా చేయకపోతే ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. అంచేత వారి ఆలోచన ప్రకారం ప్రతి గ్రామంలో కూడా మీరందరూ తప్పనిసరిగా పనిచేయండి. రాబోయే ఎన్నికల్లో వారు చెప్పినట్లు 27లో రావచ్చు ఎన్నికలు లేదా 29లో వచ్చినా కూడా మన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి తిరిగి మన అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలో చూపించే శక్తి సామర్థ్యం ఉన్న ఒకే ఒక నాయకుడు అందరూ ఉన్నా ఈరోజు బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఏమైతే కానీ ఏమైతే జరగని
ఏం చేయగలుగుతారు వాళ్ళు? అనేక రీతిలోని మన పొలం ఎవరు వదిలిపెట్టినా ఒకే ఒక్క తమ్ముడు చాడేపల్లి మండలం సామిరెడ్డిపల్లిలో ఆవు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన హరికి అటవీ ప్రాంతానికి సమీపంలో పొలం ఉంది. అక్కడే షెడ్ వేసుకుని ఆవులను పోషిస్తున్నాడు. పాకలోని ఓ ఆవు చనిపోయి ఉండటాన్ని గురువారం ఉదయం రైతు గుర్తించాడు. చిరుత దాడిలోని ఆవు చనిపోయి ఉంటుందని అతను అనుమానిస్తున్నాడు. నిజంగానే చిరుత దాడి చేసిందా లేదా ఏదైనా అడవి జంతువు చంపేసిందా అనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పొంగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లైస్లోని గోదాములో పనిచేస్తున్న హమాలీలకు గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఈసీజీ, కిడ్నీ, కొలెస్ట్రాల్, టీబీ, బీపీ, హెచ్ఐవి, షుగర్ పరీక్షలు చేశామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గోదాం డిటి రమేష్, డిఈఓ నాగరాజు, స్టాఫ్ నర్స్ రాధిక, హెల్త్ అసిస్టెంట్ తేజమూర్తి, ల్యాబ్ టెక్నీషియన్ గంగా భవాని, ఏఎన్ఎం వనజ, సత్యభామ, ఆశా, యామిని, పుష్పాలు పాల్గొన్నారు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ ఆదేశాల మేరకు హమాలీ వర్కర్స్కి బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ పరీక్షలు చేయమని ఆదేశాలు వచ్చాయి. ఆర్బిఎస్, బీపీ, సీరం క్రియాటినిన్, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్, ఇలా అన్ని పరీక్షలు చేస్తాము. ఈసీజీలో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద స్విమ్స్కి కానీ రుయాకి కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫాలోఅప్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైనా చెస్ట్ పెయిన్ ఉండి కంటిన్యూస్గా అది వచ్చి ఆగిపోతే పర్లేదు, కంటిన్యూస్గా కానీ ఉంది అంటే వచ్చి ఈసీజీ పరీక్షలు చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తుతుంటారు, అందుకని సడన్ కార్డియాక్ అరెస్ట్ కూడా అవ్వచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈసీజీ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే ముందుగా గుర్తించి వాళ్ళని రెఫర్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్తపేట పిహెచ్సిలో ఈ పరీక్షలన్నీ కూడా అక్కడే చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోండి. వివిధ మున్సిపాలిటీలలో శానిటేషన్ పనితీరుపై క్షేత్రస్థాయిలో మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో శానిటేషన్ పనితీరుపై, విద్యుత్ దీపాలు, రెవెన్యూ వసూళ్లు, త్రాగునీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుప్పం, నగరి, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు మున్సిపాలిటీల్లో ఉన్నాయని, మున్సిపాలిటీలలో శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో శానిటేషన్ కొరకు, విద్యుత్ దీపాలంకరణ కొరకు పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలకు టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కొరకు కొంత నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ మున్సిపాలిటీలలో ఇంటింట చెత్త సేకరణ కార్యక్రమం ఎలా నిర్వహించనున్నారో, వీధి లైట్లు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ఎన్ని మరమ్మతులు చేయాలి, ఎన్ని లైట్లు కొనుగోలు చేశారు, ఎన్ని విద్యుత్ దీపాలు అమర్చారు, వార్డుల ప్రకారం నివేదికలు అందజేయాలని ఆదేశించారు. తడి చెత్త, పొడి చెత్త తరలించడానికి అవసరమైన చోట్ల తోపుడు బండ్లను, ట్రాక్టర్లను, పుష్కార్ట్ ట్రాలీని అవసరమైన చోట్ల కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆయా చెత్త సేకరణను డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారా లేదా పరిశీలించాలని ఆదేశించారు. వివిధ మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో మున్సిపల్ కమిషనర్ సందర్శించాలని, వారికి సురక్షితమైన త్రాగునీరు అందజేయాలని, అలాగే మున్సిపాలిటీ పాఠశాలల మరుగుదొడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ఆదేశించారు. Now the next review will also be on the file pendency. These are 4-5 things. I am not asking everyone to become world class municipality.
expectation లేదు, but minimum basic requirements need to be fulfilled. There are many drains. There is a slab is there, slab is broken, not being put to clean it. There are many drains which are broken. అసలు ఏం జరుగుతుంది, కొత్త బిల్స్ పర్చేజ్ చేయాలి, 40,000 రూపాయలు బిల్ ఖర్చు అవుతుంది. There are many street lights not being repaired. Citizens and the impact ఎలా ఉంటుంది that government can check with. టౌన్ ప్లానింగ్ ఫైల్స్లోనే క్రింద స్థాయి కరప్షన్ ఉంది. కొంత అమౌంట్ కార్పొరేటర్స్ తీసుకుంటారు, కొంత అమౌంట్ ఆఫీసర్స్ తీసుకుంటారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లూజ్ ఎండ్స్. లైటింగ్ వ్యవస్థ చాలా బాగా చేశారు. టైం టు టైం డ్రింకింగ్ వాటర్ రివ్యూ చేసేవారు. సిస్టమ్ ఆపడానికి క్లీనింగ్ బాగా ఉంది. ఫైల్స్ త్వరగా క్లియర్ అవుతున్నాయి. మినిస్టర్ గారు ఇప్పుడు సింగిల్ విండో క్లియరెన్స్ మాట్లాడుతుంటారు, కానీ రియాలిటీ మీకు తెలుసు. సపోజ్ ఒక 100% రిక్వైర్మెంట్ ఉంటే ఒక 40% కింద 40% నెక్స్ట్ అలా చేయడం అంటే దీన్ని పర్చేస్ చేయించారు. 25 ప్రతి 10 days కొన్ని వేసి వస్తున్నారు. స్ట్రీట్ లైట్ పనిచేసి తెప్పించుకున్నాం సార్. ఈ మధ్య 300 స్ట్రీట్ లైట్ ఉంది. అది పోయిన కానీ ఎక్స్టెన్షన్ ఏరియాలో బిగిస్తాను. అన్నీ ఎప్పుడు కాలిపోయింది రిపేర్ చేసి ఆర్గానిక్ బిగిస్తాను. కాంటాక్ట్ సపరేట్ స్ట్రీట్ లైట్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకు టోటల్ ఎన్ని వస్తున్నాయి? స్ట్రీట్ లైట్స్ 3% ఏరియాలో 220 అవసరమైంది. 300 వచ్చింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం పొంగనూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను ఎంఈఓ నటరాజరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్, మ్యూజికల్ చైర్స్, రన్నింగ్ రేస్, స్పీడ్ వాకింగ్ ఇలా వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి 5వ తేదీ జరుగు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. సార్, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పుంగూరు మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మేము గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి నిర్వహిస్తున్నాము. రేపు మేము మండల స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఉపాధ్యాయుల్లో బోధనా పఠ్యములు ప్లస్ ఉత్సాహాన్ని నింపడానికి కానీ ఈరోజు వాళ్ళకి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము సార్. మేడం ఇక్కడ మేము బసవరాజ పాఠశాలలో ఈ గేమ్స్ నిర్వహిస్తున్నాము. మత ఉపాధ్యాయులకి నారాయణ కాలేజీ గ్రౌండ్లో మేము ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేటువంటి నిర్వహిస్తున్నాం సార్. ఈ యొక్క గురు పూజోత్సవంని రేపు సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు గురు పూజోత్సవం అనేటువంటి మేము దాన్ని నిర్వహిస్తున్నాము. ఒక రౌండ్ తిరగండి మేడం. వెరీ గుడ్ మేడం. మా మేడం వాళ్ళు బేబీని భలే చూసుకుంటాడు. ఎక్కడ సుధాకర్ హాస్పిటల్ పోల్లో, ఎక్కడ మెడికల్ హాస్పిటల్ పోల్లో ఎంత బాగా చేస్తున్నారు మేడం. బేబీని భలే చూసుకుంటాడు. హాస్పిటల్కి వచ్చి ఎక్కువ జాగ్రత్తగా ఎందుకు వచ్చి తానే ఫాస్ట్గా మేడం. మళ్ళా ఫార్మాలిటీ కోసం
రెండు వచ్చాయిచ్చా సర్లే మధు ప్లేస్ మారుస్తారా బ్యాటింగ్ 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 గుడ్ గుడ్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఫోర్ 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 మళ్ళా ఏమి టచ్ టూడిక్ మీరు మాట్లాడకూడదు అని చెప్పు సార్ ఎంపైర్ చెప్పేది చేసుకోండి పొంగనూరు మండల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం తహసీల్దార్ రాము అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లాలని కమిటీ సభ్యులు డాక్టర్ బానవత్ మునీంద్ర నాయక్ కోరడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్స్ యాక్ట్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కోరారు. జిల్లా కలెక్టర్ మరియు గిరిజన సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో గిరిజన గురుకుల పాఠశాల బాలికలకు 5 ఎకరాల స్థలం కేటాయించడానికి సహకరించిన తహసీల్దార్కు వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ మహిళలు మరియు బాలికలపైన అత్యాచారాలకు పాల్పడిన వారిపైన ఫోక్సో చట్టం ద్వారా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ హరిప్రసాద్, సర్వేయర్ శ్రీనివాసు నాయక్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు మరియు ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు నాగే నాయక్, చిన్నరాయుడు, రాజా, అశోక్, శ్రీనివాసులు, చిన్నప్ప, నరసింహులు, అయ్యూబ్ ఖాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పలంనేరు రహదారిలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పొంగనూరు నుంచి టొమాటో లోడ్తో పలంనేరుకు లారీ బయలుదేరింది. ముతుకూరు క్రాస్ వద్ద వాహనం టైరు పగలడంతో లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. టొమాటోలు నేలపాలయ్యాయి. డ్రైవర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా గురువారంతో ముగిసింది. అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం మండలం రోజుల పాటు పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ ఆవరణంలో నిర్వహించారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి ఎంతో మంది సహాయ సహకారాలను అందించారు. నేడు చివరి రోజు అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమకు 41 రోజుల పాటు సహకరించిన దాతలకు కేసీటీవీ యాజమాన్యానికి ట్రస్ట్ వారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ హరిహర సుతన్ అన్నదాన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు జూలై 26వ తేదీ నుండి స్టార్ట్ అయిన ఈ అన్నదాన కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ వరకు సంపూర్ణంగా జరిగి ఉభయదారులచే గొప్పగా నిర్వహించబడిన శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయదారులచే నిర్వహించబడుతున్న రేపు భక్త బృందం అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన భక్తాదులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉభయదారులుగా మన శ్రీ రాజరాజేశ్వరి మెడికల్ స్టోర్ పెద్దరెడ్డి గారు, సుధారాణమ్మ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉషారాణమ్మ గారు వీళ్ళు ఈరోజు ఉభయదారులుగా ఈ కార్యక్రమానికి ఉండి
ఈ అన్నదాన కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినందుకు సదా వారి కుటుంబానికి భగవంతుడు ఆర్యాలను తెలుసుకున్నాడు. అన్నదానాన్ని సుఖ సంతోషాలు ఇచ్చి చల్లగా వందేళ్ళు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ స్థలాన్ని మాకు ఇచ్చిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఈవో గారికి, అదేవిధంగా అర్చకులైనటువంటి శ్రీనాథ స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఈ అన్నదాన కార్యక్రమాలను గొప్పగా నిర్వహించిన కేసీటీవీ వాళ్ళకి ఎంతో సహకరించిన వారికి, వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పొంగనూరులో చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి చింతల వీధిలోని వినాయకుని మండపం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. ముగ్గులు వేయడంతో పాటు అందులో దీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం గణనాథుడికి హారతులిచ్చారు. ఈ కార్యక్రమాలను మహారాణి వినాయక సేవా సంఘం వారు పర్యవేక్షించారు. పొంగనూరులో కొలువు తెచ్చిన వినాయకుని ప్రతిమల నిమజ్జన గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన గణనాథునికి గురువారం సాయంత్రం వేడ్కోలు పలికారు. తేరు వీధి, బజారు వీధి, కోనేటిపాలెం, తూర్పు మౌసాల, బెస్త వీధి, గూడూరుపల్లి వద్ద గల జగనన్న కాలనీ, చింతల వీధి ఇలా వివిధ ప్రాంతాలలోని వినాయకుని ప్రతిమలను డప్పు వాయిద్యాల నడుమ సందడిగా ఊరేగిస్తూ నిమజ్జనానికి తీసుకువెళ్లారు.
నందు స్థానిక మత్స్యకార సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకవర్గం సభ్యులు 1,50,000 వివిధ రకాల చేప పిల్లలను చెరువులో వదలడం జరిగింది. ఇందులో బంగారు తీగ, కొరమేను, కట్ల, రోహు వంటి పలు రకాల నాణ్యమైన చేప పిల్లల్ని స్థానిక పొంగమ్మ చెరువులో అలాగే అందుబాటులో ఉన్న చెరువుల్లో వదిలినట్లు తెలిపారు. ప్రభుత్వం వారు బెస్తలకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర మత్స్యకార సంఘం బెస్త సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా సమస్యలు లేకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు, స్థానిక మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము, స్థానిక సిఐ సుబ్బరాయుడు, మున్సిపల్ పాలక మండలి సభ్యులు, అధికారులు సహకరించడం ఎంతో హర్షదాయకమని సమావేశంలో తెలిపారు. ఇదే విధంగా సంఘం వారు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. జిల్లా మత్స్యకార సంఘం వాళ్ళు వివిధ నదుల్లో అనుసంధానంతో చేప పిల్లల్ని అభివృద్ధి పరచుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దొరస్వామి, కామేశ్వరరావు, రఘుబాబు, ప్రకాష్, చంద్రబాబు, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, మునస్వామి, చంద్రమోహన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో గ్రామ కమిటీలు ఏర్పాటు. సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఉపాధ్యాయులకు క్రీడా పోటీల నిర్వహణ. ముగిసిన అన్నదాన కార్యక్రమం. ధన్యవాదాలు తెలిపిన హరిహర సుతన్ ట్రస్ట్ వారు. శోభాయాత్రగా నిమజ్జనానికి తరలిన వినాయక ప్రతిమలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.